సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెళ్ళొస్తాను పార్వతి. ఇప్పుడు ఎక్కడికండి? మన అమ్మాయికి అదే మా సత్తిగడ కూతురు వాణికి నా పిఏ రామారావు సంబంధం చూశానని చెప్పానుగా. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. రామారావు పర్సనాలిటీ స్లిమ్, రామారావు డ్యూటీలో ట్రిమ్, రామారావు తెలివితేటల్లో జమ్. అతనికి అలవాటు ఉందేమో రమ్మంటే ఏమిటండి? రమ్మంటే విస్కీ బ్రాంతికి దగ్గర బంధువులే. అమ్మో, అలాంటి పాడలవాట్లుంటే ఆ సంబంధం మన అమ్మాయికి వద్దు. ఏడ్చినట్టే ఉంది. అలవాటు ఉందేమో అన్నాను గాని అలవాటు ఉందేని అనలేదే. అయితే నలుగురిని విచారించండి. అక్కడే చిన్న తిరకాసు ఉంది. అతనికి తెలియకుండా నలుగురిని విచారించామని రేపొద్దున అతనికి తెలిస్తే అప్పుడు మనం విచారించాల్సి వస్తుంది. అందుకని తిన్నగా నేనే అతని ఫ్లాట్కి వెళ్ళి విచారించొస్తాను. ఇప్పుడా? 9:30 అవుతోంది. బ్రహ్మచారుల్ని టెస్ట్ చేయాలంటే ఈ టైంలోనే వెళ్ళాలి. అప్పుడే తెలుస్తుంది అతను బుద్ధిమంతుడా లేక బుడ్డిమంతుడా అని. వెళ్ళు, తలపేసుకో. త్వరగా వచ్చేస్తాను. అరే వాట్ అ ప్లెసెంట్ సర్ప్రైజ్. రండి రండి, ప్లీజ్ కమన్. వేళకని వేళ ఇలా వచ్చారేంటి సార్? ఏం లేదు, ఈ పక్కన ఏదో పనుండి వచ్చాను. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఆ కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకసారి నీతో డిస్కస్ చేద్దామని. సార్ ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం రెడీ అయింది సార్. నేను ఫైనల్ చెకప్ చేస్తున్నాను, మీరు చూస్తారా సార్? గంటలు దంచేస్తున్నాయి కదా. ఇంత టైం అయినా రాత్రిపూట పడగాలి. ఇంకా ఎట్టా ఉందో చూడు. 4 పెడచగట్టుకుపోతుందయ్యా. ఫ్రిడ్జ్ లో చిల్డ్ బీర్ లాంటిది ఏదైనా ఉందా? నా ఫ్రిడ్జ్ లో నీరుంటుంది కానీ బీర్ ఉండదు సార్. అదేంటి, స్టాక్ పెట్టుకోవా? నాకు తాగే అలవాట్లేదు. అంటే రామారావు బుద్ధిమంతుడు కాదన్నమాట. వెరీ గుడ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ లో అబ్బా సర్లే రామారావు. ఆస్ట్రే ఉంటే ఇవ్వయా. ఆస్ట్రే. ఎక్స్క్యూజ్ మీ సార్, నాతో రండి. ఆస్ట్రే అక్కడుందా? ఇదే సార్ ఆస్ట్రే. మీకు కావాల్సినంతసేపు సిగరెట్ కాల్చుకోండి. ఇదేమిటయ్యా? నాకు సిగరెట్ పొగ పడదు. సిగరెట్ అలవాటు కూడా లేదన్నమాట. రామారావు, మార్కులు కొట్టేశావో బ్రహ్మాండం. ఏడ్చినట్టుంది మీరు మార్కులు వేయడం. ఏమిటి నువ్వు అనేది? మందు సిగరెట్ అలవాటు లేదంటే అతను మిస్టర్ క్లీన్ అనేగా అర్థం. అది కాదండి, మీరు అతనికి బాస్. ఒకవేళ అలవాట్లున్నా మీతో చెప్తాడా? అందుకే ఫ్రిడ్జ్ కూడా చెక్ చేశాను. ఏమీ లేవు, వెజిటేరియన్. పైగా రాత్రి 10 గంటలకి బుద్ధిమంతుల్లాగా ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఆ అలవాట్లు లేవు సరే, ఆడలవాట్లున్నాయేమో. ఛే, రామారావు అలాంటి వాడు కాదే. ఆ పైకి మీ మగాళ్ళంతా శ్రీరామచంద్రులే. ఒకవేళ అలాంటి అలవాట్లు గనక ఉంటే రేపు పొద్దున సత్యం మాస్టర్కి మీరేం సమాధానం చెప్తారు? అంతేనంటావా? అంతే. ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తేల్చుకొని వస్తా. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా ప్లీజ్? అమ్మా, మనవాడు బుడ్డిమంతుడు కాదు గాని బుల్బుల్ మంతుడులా ఉన్నాడే. ఈ టైంలో టెస్ట్కి రావడం మంచిదే అయింది. చూస్తా. ఇంతకీ మీకేం కావాలి? ఇంత రాత్రి వేళ ఆడది బ్రహ్మచారి రూమ్ కి ఏం కోరుకుని వస్తుంది? మీరు అందుకోసమే వచ్చినట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఏ, నేను అందంగా లేనా? మీ అందం నాకు అవసరం లేదు. ఓహో, రేపు పెళ్ళైతే మీ ఆవిడికి తెలిసిపోతుందేమోనని భయమా? భయం కాదు. నా కాబోయే భార్య పవిత్రంగా కన్నపిల్లగా ఉండాలని నేను కోరుకున్నట్లే తన భర్త పవిత్రంగా బ్రహ్మచారిగా ఉండాలని తను కోరుకుంటుంది. అబ్బా, నీతులు బాగానే చెప్తున్నావే. నువ్వు చెప్తేనే కదా నీ భార్యకు తెలిసేది. ద్రోహం చేసి చెప్పకపోవడం మరీ పెద్ద ద్రోహం అవుతుంది. అయితే నువ్వు మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. ఆపండ్రా. ఈ కాబోయే అల్లుడు వివరాలు సేకరిద్దాం నేను ఇల్లు కుక్కల చేత కనిపించుకొస్తే మీకేదో నవ్వులాటగా ఉంది. నవ్వులాట. సరేరా, కుర్రాన్ని చూడడానికి ఎప్పుడు పెడదాం? మనం వెళ్ళడం ఎట్లా? రమ్మంటే అతనే వస్తాడు. రే, అతను నీ కింద పనిచేసే కుర్రాడే కావచ్చు, కానీ నా కాబోయే అల్లుడు. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మన మర్యాద. నమస్తే సార్. నమస్తే. రా రామారావు. వీడు ఐఎమ్ సారీ, ఈయన సత్యనారాయణ గారు, హెడ్ మాస్టర్ బై ప్రొఫెషన్,
నా బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం. మిగతా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ నీకు చెప్పాను. రే రామారావు రా. కూర్చోండి. నువ్వు కూర్చో బాబు. పర్వాలేదు. ఆఫీసులో నా ఉద్యోగం ఏమిటో, జీతం ఎంత వస్తుందో అంతా చెప్పే ఉంటారు. ఏరా పరిచయాలు అయిపోయాయి, ఇక మీరు మాట్లాడుకుంటే నేను అలా బయటికి వెళ్ళొస్తాను. సార్, బయటికి వెళ్తే మళ్ళీ కుక్కలు పీకుతాయేమో. అందుకే- నాకు ముందు చూపు ఎక్కువ. ఇక్కడే కూర్చుంటా, మాట్లాడరా. బాబు, మా అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. అలాగే, తప్పకుండా వస్తాను. బట్ వన్ స్మాల్ కండిషన్. అమ్మాయి నచ్చకపోతే నేను నిర్మోహమాటంగా చెప్పేస్తాను. అది కాదు రామారావు. సార్, అలాగే మీరు మా బాస్ ఫ్రెండ్ కదా అని పెళ్లి ఒప్పుకోను. ఇప్పుడు నువ్వు నాకు మరీ నచ్చావు బాబు. అట్టగలేరా రామారావు. వాణి వీళ్ళకి ఒక్కగానొక్క కూతురు, లేక లేక కలిగిన సంతానం. ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్నారు. అందుకని ఒక్క క్షణం కూడా అమ్మాయిని వదిలి ఉండలేరన్నమాట. నీకు నచ్చి పెళ్ళి అయితే నువ్వు వాళ్ళింట్లోనే ఉండాలని. ఇది కండిషన్ కాదు బాబు, రిక్వెస్ట్. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి ఒంటరిగానే బతికాను. ఆత్మీయత కోసం అలమటించిపోయాను. అలాంటి నాకు మళ్ళీ అమ్మా నాన్నలు అత్తామామల రూపంలో దొరుకుతారంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వస్తాను. మేము వయసులో మాత్రమే పెద్దవాళ్ళమని ఇప్పుడు అర్థమైంది బాబు. నీకు మా అమ్మాయి నచ్చినా నచ్చకపోయినా నీలాంటి ఉత్తముడు మా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు. వెళ్ళొస్తాం బాబు. మంచిది. ముహూర్తం చూసి కబురు పెడతాం. అలాగే. రా బాబు. ఇదేనా రావడం? ఆ, నా భార్య పూర్ణమ్మ. పద బాబు. రారా. పదరా. రా బాబు. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? అవేవి అలవాట్లేవండి. రాహుకాలం వచ్చేలోపు అమ్మాయిని చూపించండి. నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట. అవి నమ్మకాలు కావండి, పెద్దలు గుర్తించిన సత్యాలు, మనకిచ్చిన వరాలు. ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాడిని ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి? ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం. పెళ్లి చూపులో మెల్ల కనపడతాను, పెళ్లి కొడుకు అదిరిపోయి పారిపోతాడు. అమ్మ వాణి, పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే, రా. తలెత్తితే కానీ మీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నా రూపం ఎలా ఉంటుందో మీకు తెలీదు. చూస్తే రూపం తెలుస్తుంది, మాట్లాడితే మనసు తెలుస్తుంది. ఏం మాట్లాడను? నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు. మీ గురించి వివరాలు చెప్పండి. నా గురించి కూడా చెప్పుంటారు కదా. అఫ్ కోర్స్ చెప్పారు. అయినా మీ గొంతు విందాన్ని మాట్లాడించాను. మీరు నాకు నచ్చారు. నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను. మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ ఒక కారణం అయితే, ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురవ్వడం ఇంకో కారణం. నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు. మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం. నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. కాబోయే భార్యని అండి అనకూడదు. చూడండిరా, ఒక్క నిమిషం. అమ్మా, వాణి. వాణి, కుర్రాడి గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు. అతను ఆయన గురించి నాకు అన్ని తెలుసు అంకల్. ఆహా, అయితే ఇంకే. ఒరే సత్యం, అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా. ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి.